ఏదైతే క్లౌడ్ బరస్ట్ అయినట్టుగా కనిపిస్తుంది. మొత్తానికైతే ఎస్పీ రాజేష్ చంద్ర గారు పూర్తిగా ఈ కామారెడ్డి పట్టణంలో అనేక ప్రాంతాలు పర్యటిస్తూ దాదాపు 68 మంది ప్రాణాలను కాపారు. సార్, ఈ జీఆర్ కాలనీలో పరిస్థితి ఏ విధంగా ఉంది? మొత్తం ఓవరాల్గా కామారెడ్డిలో ఏ విధంగా పరిస్థితి ఉంది? నిన్నటి నుంచి కూడా మనకి జిఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డ్ కాలనీ ఇక్కడంతా కూడా మనకు హెవీ రెయిన్ఫాల్, ఫ్లడ్ వాటర్ తోటి కూడా ఇనండేట్ అయిపోయింది. నిన్న ఆఫీసర్స్ అందరూ కూడా ఇదే వర్క్లో ఉన్నారు. ఐ వాజ్ ఇన్ ఎల్లారెడ్డి. సో ఆఫీసర్ మొత్తం వర్క్ డివైడ్ చేసుకొని అనేక చోట్ల కూడా కంటిన్యూస్గా వర్క్ చేస్తూ ఉన్నాము. నిన్న సాయంత్రం కల్లా మనకి ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా మనకి రీచ్ అయినాయి. వాళ్ళు కూడా 24/7 కూడా వాళ్ళ సిబ్బందితోటి కూడా ఆపరేషన్స్ చేస్తూ ఉన్నారు. అండ్ లాస్ ఆఫ్ లైఫ్ మనకి లేదు. దట్స్ ఎ గ్రేట్ థింగ్. సో జిల్లా కలెక్టర్ గారు కానీ నేను కానీ కలిసి వర్క్ చేస్తూ ఉన్నాము. అండ్ వీఆర్ గెట్టింగ్ సపోర్ట్ ఫ్రమ్ టీజీఎస్పీ ఆల్సో. అండ్ ఆల్సో నిజామాబాద్ కమిషనరేట్ నుంచి కూడా కొంత ఫోర్స్ మనకి రావడం జరిగింది టు హెల్ప్ అస్. సార్, ఈ తాజాగా కొండాపూర్ పరిస్థితి ఏముంది సార్? ఇప్పుడు కొండాపూర్ కూడా మునిగిపోయే పరిస్థితి ఉంది. రాజంపేట దగ్గర చాలా దయనీయమైన పరిస్థితి ఉందని చెప్పి నిన్న రాజంపేటలో 3 తండాలు కూడా ఆల్మోస్ట్గా మన కట్ ఆఫ్ అయిపోయింది చాలా గంటల వరకు కూడా. సో ఇప్పుడు వాటర్ రిసీడ్ అయిపోయి ఒక వే మనకు ఓపెన్ అయింది. సో వాళ్ళందరూ కూడా వాటర్ అండ్ ఫుడ్ ప్యాకెట్స్ కూడా సర్వ్ చేస్తూ ఉన్నాం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి. ఇది కాకుండా కొంచెం డేంజర్ బెల్స్ ఉన్నాయి, బట్ వీఆర్ ఎవాక్యుయేటింగ్ ఆల్రెడీ. ఇప్పుడు సేఫ్ లెవెల్లో ఉంది కాబట్టి ఇప్పుడే మనం ఎవాక్యుయేషన్ ఆల్రెడీ స్టార్ట్ చేస్తాం. సార్, ఈ ఆడారంలో 90 మంది చిక్కుకున్నట్టుగా 9 మంది చిక్కుకున్నట్టుగా సమాచారం వస్తుంది. ఎర్లీ మార్నింగే రెస్క్యూ అయిపోయారు. మనకు ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్ సహాయంతో వాళ్ళని ఇవాళ ఎర్లీ మార్నింగ్ 7-8 కల్లా రెస్క్యూ చేయడం జరిగింది. ఎన్ని రెస్క్యూ టీంలు పనిచేస్తున్నాయి? రెస్క్యూ టీమ్స్ అంటే మనకు టీమ్స్ ఉన్నాయి, బట్ డిపెండ్ ఆన్ ద గ్రావిటీ అండ్ నెంబర్ ఆఫ్ పీపుల్ అక్కడ చిక్కిపోయిన దాని ప్రకారంగా మేము సబ్ టీమ్స్ డివైడ్ చేసుకుని దాంట్లో వర్క్ చేస్తూ ఉన్నాము. సో కంప్లీట్ టీమ్స్ అంటే మనకు ఎస్డిఆర్ఎఫ్ 3 టీమ్స్ వచ్చినాయి అండ్ ఎన్డీఆర్ఎఫ్ 1 కంపెనీ వచ్చింది. సార్, ఇంకా అంటే ఎట్లా పరిస్థితి రేపు ఎట్లుంది ఇంకా మరి? వర్షపాతం అయితే తగ్గట్లేదు. ఇవాళ మార్నింగ్ నుంచి కూడా మనకి కంటిన్యూస్గా అండ్ హెవీ రెయిన్ఫాల్ అవుతూ ఉంది. సో దీన్ని బట్టి చూస్తే కొంచెము ఫ్లడ్ వాటర్ ఇప్పట్లో తగ్గే పరిస్థితి కనిపించట్లేదు. సో పబ్లిక్ కొంచెము దీని గురించి అలర్ట్గా ఉండాలి. అండ్ కంప్లీట్గా అడ్మినిస్ట్రేషన్ అందరి ఎంప్లాయీస్ కూడా ఈ దాని మీదే వర్క్ చేస్తూ ఉన్నారు. రవాణా వ్యవస్థ ఏ విధంగా స్తంభించింది సార్? ఎట్లుంది? మేము పార్షియల్గా కొంచెము మనం నేషనల్ హైవే 44ని రీస్టోర్ చేయగలిగాము. నైట్ నుంచి కూడా కొంత ట్రాఫిక్ను కూడా మనం క్లియర్ చేయగలిగాము. బట్ ఇప్పుడు సిచ్యువేషన్ కొంచెం దాన్ని నేషనల్ హైవేని రిపేర్ చేయాలంటే కూడా ఇప్పుడు కొంచెం రెయిన్ తగ్గాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి టెంపరీ మనము మేడ్చల్ దగ్గర హెవీ వెహికల్స్ని అండ్ రామాయంపేట దగ్గర లైట్ మోటార్ వెహికల్స్ని కూడా డైవర్ట్ చేస్తూ ఉన్నాము. అండ్ ఆర్మూర్ దగ్గర కూడా వెహికల్స్ని డైవర్ట్ చేసి ఫ్రమ్ కరీంనగర్ నుంచి డైవర్ట్ చేస్తూ ఉన్నాం. సార్, ప్రాణ నష్టం ఏమైనా జరిగిందా? ప్రాణ నష్టం ఒకటి నిన్న జరిగింది. ఒక ఆర్ఎంపీ డాక్టర్ కూలి చనిపోవడం జరిగింది. నాట్ ఫ్లడ్లో మునిగిపోయి వాష్ అవుట్ అయిపోవడం కాదు, బట్ గోడ కూలి చనిపోవడం జరిగింది. బట్ వీఆర్ అలర్ట్. ఇంకా మనకి రెయిన్ సిచ్యువేషన్ ఇంకా నార్మలైజ్ కాలేదు కాబట్టి అది కంప్లీట్గా జీరో అయిపోయేదాకా వీ విల్ బి ఆన్ డ్యూటీ. సో మొత్తానికి ఎస్పీ రాజేష్ చంద్ర గారు చెప్తున్న ప్రకారంగా ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. రెయిన్స్, వరద ఇంకా తగ్గడం లేదు. పూర్తి స్థాయిలో గత 2 రోజులు కూడా ఇంకా కురిసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండి వారి ప్రాణాలకు రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి వారంతా అలర్ట్గా ఉండాలని చెప్తున్నారు. కెమెరా పర్సన్ తేజాతో అంగిరేకుల సాయిలు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా.